నాగబాబుకు మొత్తానికి లైన్ క్లియర్ అయిపోయింది. రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నాడు. దాని గురించి పవన్ కళ్యాణ్ స్వయంగా కేంద్రంతో మాట్లాడిండు. సో మొత్తానికైతే వాళ్ళు కూడా అంగీకరించారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఇవన్నీ కూడా పుకార్లు. సో మరి ఇదంతా కూడా నిజం అంటావా, అబద్ధం అంటావా? నిజంగానే రాజ్యసభకు వెళ్తున్నాడా? అంటే ఒక విధంగా ఆయనకు వెళ్ళాలన్న ఆశ ఉన్నా లేకపోయినా కూడా అన్నయ్యని ఒక గొప్ప స్థాయిలో చూస్తే బాగుంటుంది, ఎంపీ సీట్ ఆయనకు వస్తే బాగుంటుందని ఎన్నికల సమయంలో చాలా ట్రై చేశారు పవన్ కళ్యాణ్. బట్ ఆ టైంలో ఆయన ఒప్పుకోలేదు. కొన్నిసార్లు ఏంటంటే సరే ఇంకా వదిలేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం వేరేగా ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. అదే విధంగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైనా ఒక వేరే పని మీద ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఉన్న ప్లేస్ లో ఏమన్నా అయింది అనుకోండి, నువ్వు అక్కడికి వెళ్ళావు దీని గురించి అంటారు. అవునా కాదు? ఇక్కడ కూడా అదే ఢిల్లీ పర్యటనకు వెళ్ళి పంచాయతీ రాజ్ గురించి, అదే విధంగా నీటి సమస్యల గురించి మరియు రైల్వే సమస్యలు వీటన్నిటి గురించి మాట్లాడారు. అయితే అదే క్రమంలో ఇక్కడ టాక్ ఏమని వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 3 నేతలు ఎంపీలు రాజీనామా చేశారు. అందులో ఆ 3 నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లను భర్తీ చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టబోతున్నారన్నమాట. 28th ఇప్పుడు ఆ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు నామినేషన్లు చేసుకోవాలి ముందే. సో ఆ నామినేషన్ ప్రక్రియలో ఈయన పేరు ఉండబోతుంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే ఇందులో బీజేపీ ఉంటుందా అంటే ఉండదు అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఎంపీ సీట్లే ఇచ్చారు మొన్న జనసేన పార్టీ. కొన్ని ఎక్కువ ఇచ్చారు. టీడీపీకి కూడా కొంచెం బాగానే ఇచ్చారు అనుకోవచ్చు. కానీ జనసేనకి 2 ఇచ్చారు. కానీ అదొకటి సీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, మా సైడ్ నుంచి 3 ఎంపీలు ఉన్నట్టుగా ఉంటుందని పార్లమెంట్ కి సంబంధించి నాగబాబుని రిఫర్ చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఎవరు రిఫర్ చేసింది లేదు, పెట్టింది లేదు. కానీ రూమర్స్ ఎట్లా సర్క్యులేట్ అవుతాయి, ఖచ్చితంగా అంటే ఫేవర్ దీని గురించి మాట్లాడి ఉంటారు. అందుకే బీజేపీ వాళ్ళు సైడ్ అయిపోయారు. టీడీపీ వాళ్ళు కూడా ఏమన్నారు కదా, ఒకటే సీటు కదా అని వాళ్ళు కూడా అనుకుంటారు. సో మొత్తం 3 సీట్లలో 2 టీడీపీకి, 1 జనసేనకి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాగబాబు గారికి అసలు వద్దు. ఆయన ముఖం పెట్టేసారు. ఏమని పెట్టారంటే ఆయన ప్రజానాయకుడు, నేను ఆయనకి సర్వ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆయన అక్కడికి వెళ్ళిన పర్పస్ వేరు, మీరు అనుకుంటుంది వేరు. అది తప్పుగా పోర్ట్రేట్ అవుతుంది, అది కరెక్ట్ కాదు. కానీ నేను మాత్రం నా లైఫ్ లాంగ్ నేను పవన్ కళ్యాణ్ అండర్ లో పనిచేయడానికి నేను రెడీగా ఉంది అంటే ఆయన ఏ రోజు నామోషిగా ఫీల్ అవ్వలేదు. బట్ జనాలు ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు అంటే ఇప్పుడు దుమ్మెత్తి పిల్లలు కూడా ఎట్లన్నా పోస్తారు. అందుకని చెప్పేసి కంటిన్యూస్ గా ఆయన ఉంటారు అంటే ఆయనకి ఇస్తే ఆయన బాధ్యత రహితంగా ఆయన విధులన్నీ నిర్వర్తిస్తారు. ఇవ్వకపోతే ఆయన అండర్లోనే ఆయన హెల్ప్ గా ఆయన వెన్నంటే ఉండి ఆయనకు సపోర్ట్ చేస్తారు. నేనైతే ఆయనకి ఇవ్వరు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు ఆయన కోసం, ఆయన సీట్ ని త్యాగం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే విధంగా జనసేన పార్టీలో కొంతమంది నేతలు అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా 1 year చూసి గీడ కాని పక్క పార్టీలకు ఇట్లా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఆయన పార్టీలో ప్రతి ఒక్కరు ఆయన కోసం, సార్ మీరు వెళ్ళండి, మేము ఉంటాం సార్, పర్వాలేదు, మీరు 10 సంవత్సరాలు ఆగమంటారా, ఆగుతాం, 15 పర్వాలేదు, మేము ఉంటాం సార్ మీతోనని ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఫ్యామిలీని చూసుకోవాల్సిన అవసరం ఏంది? అదేమన్నా ఆయన పాలిటిక్స్ చేస్తున్నారు? అక్కడ పాలిటిక్స్ కాదు ఆయన చేసేది. వాళ్ళు ఈ జనసేనాన్ని నిజంగానే జనాలతో ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్న దాన్ని ఎందుకు ఇట్లా తప్పుడుగా అనడం? అంటే నిజంగా ఇస్తే మంచిదే కదా. ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన ఎట్లా అంటే ఎదుటి వ్యక్తికి ఇంకా నోట్లకెళ్ళి మాట రాదు, అంత కరాఖండిగా మాట్లాడతారు. మరి ఆయనకి ఇవ్వడంలో తప్పేముంది? అంటే దాన్ని ఎట్లా చూస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యాడు, 5 శాఖలకు మంత్రిగా ఉన్నాడు. కేంద్రం నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. వాళ్ళు కూడా ఒక కీలకమైన బాధ్యతలు ఇద్దామని కూడా అనుకుంటున్నారు. సో అట్లాంటిది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి చెంది ఇంకొక పార్లమెంట్ సీట్ ఇస్తే ఎట్లా? వాళ్ళకైనా ఇంకా పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని ఫీల్ అవుతున్నారు. అట్లా ఈయన కూడా ఏమంటున్నాడు, సో నాకు ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, అసలు ఇయ్యాలని కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీ పాలిటిక్స్ మీద కానీ పదవుల మీద కానీ ఎలాంటి ఆశ కూడా నాకు లేదు. ఆల్రెడీ మా ఫ్యామిలీకి చెందిన ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఒక లక్ష్యంతో వచ్చాడు, లక్ష్యం పరంగానే ముందుకు వెళ్తున్నాడు, ఆల్రెడీ అంటే సక్సెస్ కూడా అయ్యాడు. సో ఆయనకి హెల్ప్ చేస్తే నేను కూడా సర్వ్ చేసినట్టే కదా. సో అట్లా నాకు ఇలాంటి ఆశ లేదు, ఇలాంటి రూమర్స్ వద్దు అని అంటున్నా. అంటే ఆయన అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, మనం ఒక మాట అంటున్నాం అంటే దాంట్లో ఎంత వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పనులు చేస్తున్నాడా, చెయ్యట్లేదా? చేస్తున్నారు కదా. అదే అంటున్నా, ఆయన చెయ్యగలుగుతున్నారు కాబట్టే మహారాష్ట్రకు వెళ్ళిన ఆయన పవర్ ఏంటో చూపించారు. అండ్
ఒక ప్రధానమంత్రి పిలిచి ఒక వ్యక్తిని మెచ్చుకుంటున్నారంటే అర్థం చేసుకోండి ఆయన నిజంగానే ఒక పని చేస్తున్నారు ఆయన. అండ్ అదే క్రమంలో నాగబాబు గురించి మాట్లాడుకుంటే ఆయనకి పొలిటికల్ నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు, కానీ మాట్లాడే సత్తా ఉన్న మనిషి. ఎందుకంటే సినీ రంగంలో ఏమైనా కూడా సినిమా కోసం నేనున్నాను అంటూ ముందుకొచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా రాజకీయాలలో కూడా ప్రజల సమస్యలు తీర్చేందుకు మేబీ పిఠాపురంకి సంబంధించి అయినా ఆ నియోజకవర్గంలో ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని ఆయన లేని సమయం లీనగా చూసుకుంటుంది. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఆయనకి ఇవ్వాలనుకున్న తప్పేంటి అంటున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి కూడా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే మామూలు విషయం కాదు. సీఎం తర్వాత సీఎం, ఆయనకు ఎన్ని హోదాలు ఉంటాయో, ఎన్ని రెస్పాన్సిబుల్స్ ఉంటాయో ఈయన కూడా అట్లనే ఉంటాయి. సో అదే కాకుండా ఇప్పుడు ఇన్ని 5 శాఖలు ఉన్నాయి, డిప్యూటీ సీఎం ఉన్నాడు, సినిమాలు చేయాలి, అన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక్కడంటే అసాధ్యం అది. సో ఆల్రెడీ వెనకాల నుంచి ఈయన సపోర్ట్ ఉంది, ఈయన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది సపోర్ట్ కూడా ఉంది. అట్లాంటిది ఈయనకు కూడా ఒక అవకాశం ఇవ్వడం కూడా తప్పు లేదు. సో మొత్తానికైతే ఈ లైన్ క్లియర్ అయిందని ఒక మాట అయితే అంటున్నారు, కానీ ఇది ఎంత మాత్రం కూడా నిజం లేదు అందులో.